అవి నిద్ర పోయిన తర్వాత ఒకటి, నిద్ర లేచే ముందు ఒకటి వాడి కనబడు. నిద్ర పోయిన తర్వాత ఒకటి, నిద్ర లేచే ముందు ఒకటి. ఓహో, నిద్ర పోయిన తర్వాత ఒకటి, నిద్ర లేచే ముందు ఒకటి. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు ఎన్ని తిట్లు తిన్నా సరే నిన్ను ఉద్యోగం నుంచి తీసే ప్రసక్తే లేదా? సార్, నన్ను ముందు ఉద్యోగం నుండి తీసేయండి సార్. ఇలాంటి మెగావేశాల ముందే ఊహించి నువ్వు నా వద్ద 5 సంవత్సరాలు పనిచేసేలా బాండ్ రాపించుకున్నా. నా జీవితంలో చేసిన మొదటి తప్పు నీకు బాండ్ రాసి ఇవ్వడమే. చాలే కానీ అవతల పేషెంట్లు బాగా ఓర్చుకోలేక వెయిట్ చేయలేక చేస్తుంటారు. ముందు అలా చచ్చినా పర్లేదు, లేకపోతే బస్సు కిందో రైలు కిందో పడి చచ్చినా కాస్తైనా సంతోషంగా చేస్తారు. నీ చేతిలో చచ్చిన వాళ్ళు అటు స్వర్గానికి పోక ఇటు నరకానికి పోక అదిలా తయారవుతున్నారు సార్. నమస్తే సార్. వెరీ గుడ్ మార్నింగ్. నువ్వు చదువు ఇంగ్లీష్ కూడానా? రే కమాండర్, నువ్వు ముందు వెళ్ళి నేను టీ తీసుకురా. రెండేనా ఇంకా అక్షరాల 2 టీలే. ఇప్పుడు తాగిన గుబాలు కూడా తగ్గిస్తాడు. అంత కఠినవుతాను సామాన్యుడి దగ్గర సాక్షాత్ యమధర్మరాజు వాసులు. నువ్వే వాడి మాటలు పట్టించుకోవే. రే కమాండర్, నీ మొదటాడు అలాగే ఇంతవరకు 99 మంతాలు పీకారు. ఇది ఇస్తే దిగ్విజయంగా సెంచరీ పూర్తి చేశారు సార్. ఇలాగా సార్, ఇట్లా పట్టుకోండి సార్. కాకపోతే ప్రజలు అర్థం చేసుకోలేదు అంతే. నువ్వే నన్ను రక్షించాలరా. రే, మొత్తం పళ్ళని పీకలేదు, అందరూ సంతోషించపో. నాశనమైపోతావురా, బాగుపడవురా, పురుగు పెట్టి చస్తావురా. అన్నేష్, ఈరోజు 20,000 ఇమ్మంటున్నారా? నాకేం అర్థం కావడం లేదు సార్. నీకే కదయ్యా, ఆయన గారి ట్రీట్మెంట్ గురించి ఇంకా నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థమవుతుంది. అరే కాకుండా నువ్వే నచ్చి చెప్పు. చూడయ్యా, ఇలా కూర్చో. మొన్న జ్వరానికి డాక్టర్ గారు ఇంజక్షన్ చేసినారు కదా, వేశారు. అప్పుడు 20 రూపాయలు తీసుకున్నారు అంతే. ఆ జ్వరానికి డాక్టర్ గారు ఇంజక్షన్ చేసినప్పుడు ఆ ఇంజక్షన్ చూడయా, నీ కంటి బాగా కనిపించింది. బహుశా నువ్వు ఉంటున్న పరిసరాలు సరిగా లేవనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి కరెక్ట్ గా చెప్పారు సార్. వాడు బాడుకున్నది మీ పై అంతస్తులోనే. నమస్తే సార్. నమస్తే, నీకు వచ్చింది చెప్పండి. మా ఊరండి, అది కాదురా, నీకు వచ్చింది జబ్బు చెప్పండి. నా పేరు ఎంకప్ప సార్. నువ్వు ఇరణి అబ్బా, నీకు వచ్చింది చెప్పండి చెప్పబ్బా. వద్దు సార్, ఇప్పుడే కడుపు నిండా పోసేస్తాను. నీకు భోజనం కాదురా, చివరికి పిండా ఫుడ్ కూడా పెట్టు. నీకు వచ్చిన మాయదారం అంటే చెప్పేసావు.
చూడయ్యా ఈ మందులు వాడే వల్ల రాక పో చూడు బాబు నువ్వు భవిష్యత్తులో మంచి సైంటిస్ట్ అవుతావు వెళ్ళొస్తా నీ కాలు పడుకుంటా నువ్వు ముందు బయటకు వెళ్ళరా క్షమించాను బా ముందే ఎందుకు చెప్పలేదురా పెళ్లి పీటల మీద నుండి లేవు తీసుకొచ్చి మరీ ఆపరేషన్ చేయగల కడిగి నువ్వు సామాన్యుడైతే కదా నీకు మాత్రం చెల్లించాలంటే నువ్వేంద్ర అయితే నా టెంక్ ఆఫీసు ఈ రోజు నుంచే నీ బోన్ క్లినిక్ మానేస్తున్నాను రా వస్తా నీకు దండం నీ అజామయ క్లినిక్ దండం నువ్వు నా వద్ద బాండ్ రాయించు గుర్తుందా ఏంట్రా నీ బోర్డు బాండు కావాలంటే రాళ్ళ కోట్ల వేసుకున్నా అమ్మో కావాలంటే పెళ్లి భోజనం అండాలు పంపిస్తా వస్తా ఏంటండి బాబు ఇప్పుడు కూడా ఇంతసేపు నువ్వు కొంచెం పక్కగా డ్రాప్ అయ్యేది బాగుండు సార్ అందుకోసం ఫోటో తీసి పక్క వెళ్ళిపో రెడ్డి నువ్వు ఫోటో తీసి పక్క వెళ్ళిపో
విభజించు పాలించు అనే సూత్రంతో మా హైందవ సమాజాన్ని హస్తగతం చేసుకుంటారా? మా భారతదేశం సకల సౌభాగ్యాల కల్పవల్లి, నిరంతరము దుశ్శామల ధాత్రి, నిరంతర కామ రక్షగా నిరక్షణతో శోభశీలుతున్న తల్లి మా భరతమాత. భవదీయ భవకృతులతో సమైక్యత సమజీవనం నిత్య పారాని నిత్య కళ్యాణి అయినదిరా ఈ భారతదేశం. ఈ భారత గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కడు ఒక పప్పిలిలా, ప్రతి స్త్రీ ఒక అపర ఖాళీలా విజృంభించి మీ అంతులు చూస్తారురా. ఈ పవిత్ర భారతదేశాన్ని ముక్కలు చేసి మీ హస్తగతం చేసుకుంటారా? భారతీయులను బానిసలుగా చూస్తారా? నికృష్టులారా, మిమ్మలను మా దేశం నుండి వెడలగొట్టనిదే ఈ ఛాన్సీ నిద్రపోదురా. మిమ్మల్ని వెడలగొట్టి మా భరతమాత సంఖ్యలు తుంచకపోతే నేను ఛాన్సీ భాయినే కానురా. ఆడదాన్ని అనే చులకన భావంతో మా కోటను అపహరించాలని చూస్తారా? ఈ ఛాన్సీ తలుచుకుంటే ఏమైనా చేయగలదని నిరూపిస్తాను. ఆడది అబల కాదు, సఫల అని నిరూపిస్తాను. ఈ భరతమాత ముద్దు బిడ్డలైన నేను ఆ తల్లి సేవకు నా ప్రాణమైన త్యాగం చేస్తాను. నా తుది రక్త బిందు వరకు ఆ తల్లి శృంఖలాలను ఛేదించడానికి ప్రయత్నిస్తాను. దేహి అని మా దేశానికి వచ్చి మమ్మల్ని అపహరించాలని చూస్తారా? దానికి శిక్షగా ఈ భరత భూమి సాక్షిగా మిమ్మలను నా కత్తితో ఖండలు ఖండలుగా నరికి కాకులకు గద్దలకు వేయకపోతే నేను ఝాన్సీ భాయినే కానురా. జై హింద్. Bantalore,
రాస్తా నీలోని కంటలు నీకున్న అంటలు బంగారు కొండలురా చలో రాస్తా అదే నాస్తా దేశమంటే మట్టి కాదు దేవుడంటే రాయి కాదు సొత్తు ఉన్న వాటి కంటే సొత్తు ఏదిరా నిన్నదేడు రేపు అన్న కాలమన్న చక్క ఉన్న నీ రథానికి ఇంక ఎదురు లేదురా సముద్ర కొద్ది దీపం వెలుగు గొప్ప వాళ్ళు